హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి వందే మాతరంకి సంబంధించి ఇటీవల కాలంలో యొక్క న్యూస్లో ఎందుకుంది, అలానే వందే మాతరం చుట్టూ వచ్చినటువంటి వివాదాల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సరే. మీకు అందరికీ ఐడియా ఉంటుంది, రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే వందే మాతరంలో మనం చాలా సందర్భాలలో లేదా మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తు మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే మొదటి 2 చరణాలను మాత్రమే మనం చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా వాడుతున్నాం. అంటే మనం అఫీషియల్ ప్రోగ్రాంలో కానీ ఎక్కడైనా సరే వందే మాతరంకి సంబంధించినటువంటి మొదటి 2 చరణాలే వాడుతున్నాం. మిగతా 4ని ఎక్కడా కూడా వాటిని డిస్ప్లే చేయట్లేదు. మొత్తం 6 చరణాలు ఉన్నాయి మనకి వందే మాతరానికి సంబంధించి. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏం డైరెక్షన్ ఇచ్చారంటే 6 చరణాలను కంప్లీట్గా దీన్ని పాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇది మొత్తం పాడడానికి సుమారుగా మనకి 190 seconds పడుతుంది. మరి ఈ 6 చరణాలను కూడా ఏ సందర్భాలలో వీళ్ళు దాన్ని డిస్ప్లే చేయమంటున్నారు అండ్ దానికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నారు అన్నది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలానే ఎప్పుడైనా సందర్భాల్లో నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ 2 మనము ప్లే చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ నేషనల్ సాంగ్ ప్లే చేసిన తర్వాత, అంటే వందే మాతరం ప్లే చేసిన తర్వాత నేషనల్ యాంథమ్ని ప్లే చేయమని చెప్పేసి కూడా డైరెక్షన్ ఇచ్చారు. దాంతోపాటు మరి నేషనల్ సాంగ్ని రాసింది ఎవరు అండ్ ఏ సందర్భంలో ఇది పాపులర్ అయింది, దీన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించేటప్పుడు, అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దీన్ని తీసుకునేటప్పుడు ఓన్లీ మొదటి 2 స్టాంజా మనం తెలుగులో చరణం అంటారు అనమాట. ఈ 2 స్టాంజెస్లో ఎందుకు తీసుకున్నారు, మిగతా 4 ఎందుకు తీసుకోలేదు, వాటికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది అని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కూడా 6 స్టాంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి 6 కూడా పాడడానికి కొంతమంది ఆబ్జెక్షన్ వెల్లడిస్తున్నారు అనమాట. ఏమంటున్నారు కొంతమంది, మిగతా 4 స్టాంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి హిందూ గాడెస్, అంటే మనకి లక్ష్మి కానీ, లక్ష్మీదేవత కానీ, దుర్గామాత కానీ లేదా సరస్వతీదేవి వాటికి సంబంధించినవి ఉన్నవి, అది ఒక రిలీజియన్కి సంబంధించిందే కదా, మరి మా రిలీజియన్లో మేము ఒకటే దేవుని నమ్ముతాము, అట్లాంటప్పుడు మా పైన ఇది ఎలా ఫోర్స్ చేస్తారు అని కొంతమంది అభిప్రాయం. ఓకే, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీ అభిప్రాయాలు కూడా మీరు చెప్పడానికి కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, ఎందుకంటే కొంతమంది చెప్పే అవకాశం ఉంటుంది, ఏమని మనకి నేషనల్ సాంగ్ దేశం ముఖ్యం కదా, మన రిలీజియన్ ఏం చెప్తే ఉంది, దేశం కోసం ఆ మాత్రం చేయలేరని కొంతమంది అంటారు. ఆ లాజిక్స్ కూడా నేను మీకు చెప్తాను ఒకసారి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా మనకి నేషనల్ సాంగ్ మొత్తం 6 చరణాల్లో ఉంది మనకి. ఇది ఈ 2 జనరల్గా మనం ఎక్కువగా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది, అంటే పాడడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటంటే ఈ 6 చరణాలను కూడా చాలా రెగ్యులర్గా మీరు యూజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి. సో ఒకసారి నేషనల్ సాంగ్కి సంబంధించి అలానే నేషనల్ యాంథమ్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి చూసిన తర్వాత మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తాం. రెగ్యులేషన్ చూసినట్టయితే కనుక నేషనల్ సాంగ్ని, అంటే వందే మాతరంని 190 secondsలో పాడమంటున్నారు అఫీషియల్ వెర్షన్. అలానే మనకి ఇక్కడ నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో జనగణమన, దాన్ని 52 secondsలో పూర్తి చేయాలంటున్నారు. ఇది జనరల్గా మనం 52 secondsలోనే పూర్తి చేస్తున్నాం. ఒకసారి మనం నేషనల్ సాంగ్ చూద్దాం. నేషనల్ సాంగ్ని ఖచ్చితంగా ఎప్పుడు పాడాలంటున్నారో చూద్దాం ఒకసారి. ఎప్పుడైతే కనుక మనకి జాతి నేషనల్ ఫ్లాగ్ని మనం ఆవిష్కరిస్తామో ఆ సందర్భాల్లో, అలానే ప్రెసిడెంట్ ఏదైనా ఒక ఫార్మల్ ఈవెంట్కి వచ్చినప్పుడు కానీ అండ్ వెళ్తున్నప్పుడు కానీ, అలానే ప్రెసిడెంట్ అడ్రస్సింగ్ ద నేషన్, తెలుసు కదా మీకు, ఇప్పుడు రిపబ్లిక్ డే కన్నా ముందు 1 day ముందు కానీ, లేదా మనకి ఇండిపెండెన్స్ డే కన్నా 1 day ముందు కానీ ప్రెసిడెంట్ నేషన్ అడ్రస్ చేస్తారు కదా ఆ సందర్భంలో, లేదా గవర్నర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ స్టేట్ ఫంక్షన్స్లో కానీ, లేదా సివిల్ ఇన్వెస్టిట్యూట్స్, అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతరత్న అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్, పద్మ అవార్డ్స్ ఇస్తుంటారు కదా రాష్ట్రపతి భవన్లో, అవి ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఈ నేషనల్ ఫ్లాగ్ ఇప్పుడు మనకి ఆర్మీ వాళ్ళ పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతుంది, దాంతోపాటు రిపబ్లిక్ డే అప్పుడు ఆర్మీ పరేడ్, అంటే మనకి ఫ్లాగ్ పరేడ్ జరుగుతుంది. ఆ సందర్భంలో అన్ని సందర్భాలలో నేషనల్ సాంగ్ ఖచ్చితంగా పాడాలంటున్నారు. అండ్ ఆడియన్స్ మస్ట్ స్టాండ్ అట్ అటెన్షన్. అండ్ అలానే మాస్ సింగింగ్ వీలైతే కనుక ఎంకరేజ్ చేయండి అంటున్నారు. దాంతోపాటు నేషనల్ సాంగ్ని సాధ్యమైనంత మట్టికి వాడుకలోకి తీసుకురావడానికి లేదా దీన్ని మరింతగా పాపులర్ చేయడానికి ప్రభుత్వాలు వాళ్ళ ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఉంది. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, స్కూళ్ళల్లో జరిగేటటువంటి అఫీషియల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా సరే దీన్ని మనం డిస్ప్లే చేసినప్పుడు, అంటే పాడినప్పుడు వందే మాతరంని 6 స్టాంజెస్ 6 కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్లే చేయాల్సి ఉంటుందని కూడా డైరెక్షన్లో చెప్పారనమాట. అండ్ అలానే నేషనల్ యాంథమ్ చూద్దాం. నేషనల్ యాంథమ్ సేమ్ ఇప్పుడు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, అలానే పెరేడ్స్, ఫార్మల్ ఈవెంట్స్లో ప్రెసిడెంట్ అడ్రస్ అప్పుడు, దాంతోపాటు ప్రెజెంటింగ్ రెజిమెంటల్ కలర్స్, అంటే మనకి ఇప్పుడు కొన్ని అవార్డ్స్ ఇస్తుంటారు కదా మనకి డిఫెన్స్ ఫోర్సెస్ సంబంధించి,
అవైనా, లేదా ఆ యొక్క ర్యాంక్స్ లెఫ్టినెంట్ కల్నల్ ఇట్లాంటి ర్యాంక్స్ ఇచ్చే ఫంక్షన్స్ అయినా, స్పోర్ట్స్ ఈవెంట్, డిప్లొమాటిక్ రిసెప్షన్స్ అండ్ విజిటింగ్ నేషన్స్ యాంథమ్. జనరల్గా మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి ఎవరైనా క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వచ్చినప్పుడు వాళ్ళ యాంథమ్ ఫస్ట్, దాని తర్వాత మన యాంథమ్ సెకండ్ ప్లే చేయడం జరుగుతుంది. అండ్ ఇది మనకు ఓవరాల్గా నేషనల్ యాంథమ్ సంబంధించి నేషనల్ యాంథమ్ కూడా ఖచ్చితంగా స్టాండ్ అంటే నిల్చోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని ఇష్టం వచ్చినట్టు పాడకుండా ఎలా అయితే కనుక సీక్వెన్స్ ఉంటుందో దాని ప్రకారమే వాళ్ళు పాడాల్సి ఉంటుంది లేదా సింగ్ చేయాల్సి ఉంటుంది. రెండు ఈవెంట్స్ ఇప్పుడు అంటే లైక్ నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ రెండింటిని ప్లే చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ నేషనల్ సాంగ్ ప్లే చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత నేషనల్ యాంథమ్. ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డైరెక్షన్స్. ఓకే, సరే వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క నేషనల్ సాంగ్ కాంట్రవర్సీ ఏదైతే వచ్చిందో దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్, ఇది ఏ సందర్భంలో రాయాల్సి వచ్చింది, ఎవరు రాశారు, దాని తర్వాత ఏ విధంగా పాపులరైజ్ అయింది మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మన రాజ్యాంగ పరిషత్తులో దీని గురించి జరిగినటువంటి డిస్కషన్ ఏంటి, అండ్ ఇప్పుడు కొంతమంది దీనికి చేస్తున్నటువంటి ఆబ్జెక్షన్స్ ఏంటి, ఆబ్జెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి రీజనబుల్లా కాదా మనం డిస్కస్ చేస్తాం. అండ్ అలానే ఇప్పుడు కాంటెంపరీ డిబేట్స్ అంటే పొలిటికల్ ఫ్లాష్ పాయింట్స్ అంటే లైక్ పొలిటికల్గా ఎలా కాంట్రవర్సీలు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫైనల్లీ కంక్లూజన్ డ్రా చేయడం జరుగుతుంది. ఇది జిఎస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 4 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఈ కీ టర్మ్స్ ఇవి మనకి ఈ వీడియోలో వస్తాయి మనము వీడియో డిస్కస్ చేసేటప్పుడు. అండ్ వీడియో ఎండింగ్లో ఒకసారి మనం చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి 28 రోజు యూనియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం డైరెక్షన్ ఇచ్చారు, ఇక్కడ 6 స్టాంజాస్ ఆఫ్ వందే మాత్రం మస్ట్ బి సంగ్ ఎట్ అఫీషియల్ ఈవెంట్. అన్ని అఫీషియల్ ఈవెంట్లు 6 చరణాలు కూడా పాడాలని చెప్పేసి ఇది 3 minutes 10 seconds ఖచ్చితంగా దీనికి ఆ టైం డెడికేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అలానే ఈ యొక్క నేషనల్ సాంగ్ అనేది నేషనల్ యాంథమ్ని దానికన్నా ప్రిసీడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇదివరకు 2 స్టాంజాస్ మాత్రమే డిస్ప్లే చేసేవాళ్ళు, ఇప్పుడు 6 స్టాంజాస్ పాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇది ఏ సందర్భంలో ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఈ యొక్క వందే మాత్రం దీని యొక్క అఫీషియల్గా అంటే దీన్ని రాసి 150 years అయినటువంటి సందర్భంలో మనకు నేషనల్ వైడ్ సెలబ్రేషన్ జరుగుతుంది తెలుసు కదా, ఇక మన దేశవ్యాప్తంగా. ఆ సందర్భంలోనే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో కొంతమంది ఏంటంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఆ 4 చరణాలు ఏవైతే ఉన్నాయో అవి మతాన్ని సూచిస్తున్నాయి కాబట్టి ఇవి మేము నమ్మేటటువంటి మతానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇవి మమ్మల్ని పాడండి అని కంపల్షన్ చేయకండి అని కొంతమంది యొక్క వాళ్ళ యొక్క విజ్ఞప్తి అనుకోండి. ఓకే, సరే హిస్టారికల్గా చూస్తే కనుక వందే మాత్రంని 1875లో బంకిం చంద్ర చటర్జీ గారు ఒక సాంస్క్రిటైడ్ బెంగాలీలో రాయడం జరిగింది. అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ విత్ బెంగాలీ ఓకే వర్డ్స్. ఇది ఆనంద్ మఠ్ 1882లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ ఆనంద్ మఠ్ అనేది బేసికలీ సన్యాసి రెబిలియన్ గురించి చెప్పేది. ఇక సన్యాసి రెబిలియన్ అనేది మనకి 1875 అండ్ 1882 ఆ ప్రాంతంలో ఒక సన్యాసి రెబిలియన్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ అనుసరించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా సన్యాసి రెబిలియన్ అనేది జరిగింది. ఈ యొక్క సన్యాసి రెబిలియన్ అప్పుడు యూజ్ అయిన తర్వాత దీన్ని కల్కట్టా సెషన్లో ఐఎన్సీ వాళ్ళు ఎవ్రీ 1 year సమావేశం జరుగుతాయని చెప్పాను కదా. 1896లో కల్కట్టా సెషన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫస్ట్ టైం దీన్ని పాడడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని కంపోజ్ చేసింది బంకిం చంద్ర చటర్జీ గారు, ఫస్ట్ టైం దీన్ని పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. దాని తర్వాత మనకి స్వదేశీ మూమెంట్ కర్జన్ బెంగాల్ని డివైడ్ చేశాడు కదా ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం అని చెప్పేసి. కాకపోతే దాని యొక్క రియల్ పర్పస్ ఏంది, డివైడ్ అండ్ రూల్. మరి ఈ సందర్భంలో యొక్క వందే మాతరం ఉద్యమం అనేది ఈ యొక్క స్వదేశీ మూమెంట్లో భాగంగా విపరీతంగా పాపులర్ అవ్వడం జరిగింది. ఓకే, చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదప్పుడు మనకి యాంటీ కొలోనియల్ అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మన స్వదేశీ విధానాలను ఎంకరేజ్ చేసేటటువంటి ఒక రకమైనటువంటి మనందరిలో యూనిటీ తీసుకొచ్చేటటువంటి ఒక వెపన్గా ఒక ఆయుధంగా కూడా దీన్ని వాడుకోవడం జరిగింది. తర్వాత మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో దీనికి కొన్ని రిలీజియస్ ఆబ్జెక్షన్స్ రావడం జరిగింది ముస్లిమ్స్ నుంచి. ఈ విషయంలో ఒక జవహర్లాల్ నెహ్రూ గారు వీటిని యొక్క ఆలోచించి అండ్ సుభాష్ చంద్రబోస్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది 1937లో. ఫైనల్లీ ఈ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఈ యొక్క 6 చరణాలు కాకుండా కేవలం 2 చరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం నేషనల్ సాంగ్గా మనం తీసుకోవడం జరిగింది. ఓకే, మనకి క్రిటిక్స్ మరి ఎందుకు దీని మీద క్రిటిసిజం వచ్చింది, ఎందుకంటే ఇండియానే ఒక హిందూ గాడెస్గా వాళ్ళది కంపేర్ చేస్తుంది కాబట్టి మిగతా 4 చరణాలు. కాకపోతే మన ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ కదా, మన భారతదేశం అన్ని మతాలకు సంబంధించింది కదా. అలానే మన రాజ్యాంగం మన కాన్స్టిట్యూషన్ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, అన్ని మతాల వాళ్ళు కూడా ఈ యొక్క సహోదర భావంతో ఉండాలనే కదా. మరి అట్లాంటప్పుడు దేశాన్ని ఒక మతానికి సంబంధించినటువంటి గాడెస్గా చూపెట్టడం అనేది కొంతమందికి ఒక ఆబ్జెక్షన్ లాగా అనిపించింది అనమాట. ఓకే, కాబట్టి మనం నేషనల్ యూనిటీని కాపాడుతూ అలా మైనారిటీల యొక్క వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఏం చేయాలని ఆలోచించి
మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 24th జనవరి 1950 అంటే 26th నుంచి మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది కదా. 24th రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ 2 స్టాంజెస్ ఏవైతే ఉన్నాయో మొదటి 2 చరణాలను వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది నేషనల్ సాంగ్గా. ఓకే, అండ్ నేషనల్ యాంథమ్కి సమానంగా హానర్ అంటే సమానమైనటువంటి స్థాయి, అలానే సమానమైనటువంటి హోదా, సమానమైన గౌరవం ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగ పరిషత్తు డిసైడ్ అయిందనమాట. కాకపోతే నేషనల్ యాంథమ్ లాగా దీనికి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏం లేదు, అంటే దీనికి ఖచ్చితంగా పాడాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే ఇక్కడ ఖచ్చితంగా డిస్ప్లే చేయాలా, ఇట్లాంటిది ఏం లేదు. అదే నేషనల్ యాంథమ్కి ఉంటుంది. సో కాబట్టి దీనికి ప్రోటోకాల్స్ తక్కువ ఉన్నాయి అనమాట కంపేర్ టు నేషనల్ యాంథమ్తో కంపేర్ చేసినప్పుడు. సుప్రీంకోర్టు 2017లో రెస్పెక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, నేషనల్ సాంగ్ కూడా నేషనల్ యాంథమ్తో పాటు. కాకపోతే ఖచ్చితంగా దీన్ని పాడాలని చెప్పేసి మేము ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మీకు ఐడియా ఉంటే గతంలో ఒక సుప్రీంకోర్టు ఈవెన్ సినిమా థియేటర్స్లో ఒక మనకి మూవీ డిస్ప్లే చేసే కన్నా ముందు కూడా ఖచ్చితంగా దీన్ని సింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు నేషనల్ యాంథమ్. తర్వాత మళ్ళీ ఏమైంది, తర్వాత రోజులలో మనకి ఈ నేషనల్ సాంగ్ని ఓకే డిస్ప్లే చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదని చెప్పేసి అన్నారు. సరే, అండ్ మిగతా 4 చరణాలు ఎందుకు అంటే వద్దనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఏంటంటే ఇవి కొంతమంది దేవతలకు సంబంధించినవి. మన హిందూ మతంలో అయితే కనుక దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి దేవతలకు సంబంధించింది. అండ్ ఇస్లామిక్ నమ్మే వాళ్ళు ఓన్లీ మోనోథిజం అంటే ఖచ్చితంగా దేవుడు ఒక్కడే, అది అల్లాహ్ని నమ్ముతారు. అట్లాంటప్పుడు మేము ఈ దేవతలు ఉండేటటువంటి దాన్ని మేము పాడతాము అని చెప్పేసి వీళ్ళ యొక్క ఆబ్జెక్షన్. మరి దీనికి కౌంటర్ ఆబ్జెక్షన్ ఏంటంటే మీకు మతం కన్నా దేశం కన్నా మతమే ఎక్కువనా, మీ మతం ఏం చెప్తే ఏముంది, దేశం కోసం ఇది పాడొచ్చు కదా అంటారు. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే మన నేషనల్ సాంగ్ పాడడం అనేది ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, అంతే తప్పించి నేషనల్ సాంగ్ పాడినంత మాత్రాన దేశభక్తి ఉన్నట్టు కాదు. నిజమైన దేశభక్తి ఎప్పుడున్నట్టు మన భారతదేశంకి అవసరం వచ్చినప్పుడు మన మిలిటరీలో పార్టిసిపేట్ చేయడం కానీ, లేదా సమయానికి ట్యాక్సెస్ కట్టడం కానీ, లేకపోతే మన భారతదేశ రాజ్యాంగం యొక్క చట్టాలను గౌరవించడం కానీ, లేదా మన భారతీయులందరూ కూడా ఈ యొక్క బ్రదర్హుడ్షిప్ అంటే సోదరి మనల భావనతో ఉండడం, ఇది నిజంగా మన దేశభక్తితో ఉన్నట్టు. అంతే తప్పించేసి నేను ఒక నేషనల్ సాంగ్ వాడతా, కాకపోతే దేశ చట్ట వ్యతిరేక పనులు చాలా చేస్తా అంటే కనుక అది నిజమైన దేశభక్తి కాదు కదా. సో కాబట్టి ఈ యొక్క దేశభక్తి అన్న పేరుతోని ఈ యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ మనకి ఇదే కాన్స్టిట్యూషన్ రిలీజియస్ ఫ్రీడమ్ కూడా ఇచ్చింది కదా, ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. అంటే ఏదైతే కనుక దేశ భద్రత విషయంలో అండ్ దేశ సమగ్రత విషయంలో అట్లాంటి విషయాలలో మతం కన్నా దేశమే గొప్ప. కాకపోతే ఈ యొక్క సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ యొక్క నేషనల్ సాంగ్ పాడడం, ఇట్లాంటి విషయాలలో ఇష్టం వచ్చిన వాళ్ళు పాడొచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఈ యొక్క మొదటి 2 చరణాలే పాడొచ్చు అని చెప్పేసి మనం ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటే బాగుంటుందని కొంతమంది యొక్క అభిప్రాయం. మరి మీరు ఒక చదువుకున్న వాళ్ళగా మీరేం ఆలోచిస్తున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఆన్సర్ ఏదైనా ట్రైన్ చేయండి. సో ఎందుకంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అలా ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీ టు రెస్పెక్ట్ నేషనల్ సింబల్స్, వీటినన్నింటిని చూసినట్టయితే కనుక మనం ఇండివిజువల్ లిబర్టీని దాంతోపాటు ఈ యొక్క కలెక్టివ్ సింబాలిజం వీటి రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంతే తప్పించేసి ఇప్పుడు ఒక నేషనల్ సాంగ్ని ఈ యొక్క కమ్యూనిటీలో వివిధ వర్గాల మధ్యలో విభజన తేవడానికి దాన్ని ఒక వెపన్ లాగా యూజ్ అయిందనుకోండి, అప్పుడు అసలు నేషనల్ సాంగ్ ఉన్నటువంటి మీనింగే ఉండదు కదా, ఇది మీనింగ్లెస్ అయిపోతుంది కదా. సో మనకి ఒక పార్లమెంట్ అనేది వందే మాతరం యొక్క 150th యానివర్సరీ సందర్భంలో ఈ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రమిస్ నరేంద్ర మోడీ గారు మాజీ ప్రధాని నెహ్రూ గారిని విమర్శించారు, ఇట్లా కావాలని ఓన్లీ 2 చరణాలు మాత్రమే పెట్టారు, మిగతా 4 చరణాలు పెట్టలేదని చెప్పేసి. అపోజిషన్ వాళ్ళు లేదు మీరు కావాలనే ఈ యొక్క వివిధ మతాల మధ్యలో రెచ్చగొట్టడానికి ఇలా చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కల్చరల్ నేషనలిజం వర్సెస్ ఇంక్లూజివ్ నేషనలిజం ఈ రెండింటి మధ్యలో డిబేట్ అని చెప్పొచ్చు. కాకపోతే మీరు ఎప్పుడైనా ఒక బ్యూరోక్రాట్గా ఫాలో అయ్యేవాళ్ళు, లేకపోతే ఇట్లాంటి థింకింగ్ ఉండాల్సింది ఏంటంటే మీకు ఇంక్లూజివ్ నేషనలిజం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియన్ నేషన్లో ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇది ప్లూరలిజం, భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా. కాబట్టి అందరినీ గౌరవిస్తూ మన దేశం యొక్క ఐక్యత సమగ్రతను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అండ్ ఏ సందర్భాల్లోనైతే కనుక దేశభక్తి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సందర్భం, అవసరం ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు మతం కులం లేకుండా అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నేషనల్ యాంథమ్ ఉంది, నేషనల్ యాంథమ్ మనకు వచ్చేటప్పుడు నువ్వు ఏ మతం అన్నగా ఖచ్చితంగా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సో అట్లాంటి వాటిలలో మనం రాజుపడాల్సినటువంటి పని లేదు. సో ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే ఈ యొక్క వందే మాతరం అనేది ఖచ్చితంగా మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ యొక్క ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టను సూచిస్తుంది. అండ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఎప్పుడైనా సరే ఇది వాలంటరీ ప్యాట్రియాటిజంని మనం ప్రిఫర్ చేయాలి, కానీ ఇలా మనం ఖచ్చితంగా ఒక సింబాలిక్గా ఉండేదాన్ని కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అని ఫోర్స్ చేయకూడదు. వాలంటరీగా ఎవరైనా పాడాలనుకున్న వాళ్ళు పాడొచ్చు.
అండ్ నేషనల్ సింబల్స్ అనేవి ఖచ్చితంగా రిలీజియస్ ఫ్రీడమ్తో పాటు ప్లూరలిజం, భిన్నత్వంలో ఏకత్వం, వీటిని రెస్పెక్ట్ చేసే విధంగానే నేషనల్ సింబల్ని మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేషనల్ యూనిటీ అనేది ఎప్పుడైనా సరే మనం వివిధ మతాల మధ్యలో, వివిధ జాతుల మధ్యలో ఒక ఏకాభిప్రాయాన్ని తెచ్చినప్పుడే ఉంటుంది తప్పించి మనం ఖచ్చితంగా మన యొక్క ఐడియాలజీని వేరే వాళ్ళపైన ఫోర్స్ఫుల్గా వాళ్ళపైన మనము ఎన్ఫోర్స్ చేసినప్పుడు ఉండదు అని చెప్పొచ్చు మనం కంక్లూజన్. ఓకే, సరే. మరి దీనికి సంబంధించి ఒక MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ రిఫరెన్స్ టు వందే మాత్రం, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ వాజ్ ఒరిజినల్లీ కంపోజ్డ్ ఇన్ సాంస్క్రిట్ అండ్ ఫస్ట్ పబ్లిసైజ్డ్ ఇన్ పొలిటికల్ పాంప్లెట్లో పబ్లిష్ అయిందంటున్నారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ఆల్ 6 స్టాంజెస్ ఆఫ్ ద నేషనల్ సాంగ్ అంటున్నారు. థర్డ్ వన్, ఈ యొక్క కంపల్సరీగా పాడాలని చెప్పేసి ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో లేదు నేషనల్ సాంగ్ గురించి అంటున్నారు. ఫోర్త్ వన్, ఈ యొక్క స్వదేశీ మూమెంట్ అనేది దీన్ని చాలా పాపులరైజ్ చేసింది ఈ యొక్క నేషనల్ సాంగ్ని అని చెప్పేసి ఫోర్త్ స్టేట్మెంట్. మెయిన్స్ క్వశ్చన్, కల్చరల్ సింబల్స్ అంటే వందే మాత్రం లాంటివి మన యొక్క యాంటీ కలోనియల్ నేషనలిజం అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతీయులందరినీ ఏకం చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టు. అయినప్పటికీ కూడా ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్లూరలిస్ట్ సొసైటీలో అంటే భిన్నత్వంలో ఏకత్వంలో ఇది ఒక టెన్షన్ క్రియేట్ చేసింది ఇట్లాంటి వందే మాత్రం లాంటి కల్చరల్ సింబల్ అని స్టేట్మెంట్. దీన్ని ఎగ్జామిన్ చేయండి. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసింది వందే మాత్రం సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి సందర్భంలో దానిపైన ఉన్నటువంటి కాంట్రవర్సీస్, అలానే ఈ యొక్క 6 చరణాలేంది, 2 చరణాలేంది, వందే మాత్రం విషయంలో, దాంతోపాటు మన జనగణమన విషయంలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలానే నేషనల్ సాంగ్కి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎందుకు 2 చరణాలను మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది, అండ్ దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం 150th యానివర్సరీ సందర్భంలో నెహ్రూ గారి పైన చేస్తున్నటువంటి క్రిటిసిజం అండ్ మనం ఏది ఎలా అయితే ఫాలో అయితే బాగుంటుంది అన్నటువంటి ఒక అనలిటికల్ పర్స్పెక్టివ్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి ఓవరాల్గా యొక్క నేషనల్ సాంగ్ వందే మాత్రం సంబంధించి అండ్ వందే మాత్రం టాపిక్ పైన ఉన్నటువంటి యొక్క వివాదాల నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.